వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి. నాగోబా జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి కేస్లాపూర్లో సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వేడుమ బొజ్జు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిఎస్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అనంతరం ఇంద్రవెల్లి అమర స్థూపం వద్ద మంత్రి, ఎమ్మెల్యే అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముందు నాగోబా దర్శనం, హెలిప్యాడ్, దర్బార్ హాల్, ఇంద్రవెల్లి స్థూపం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, పీఓలతో కలిసి మంత్రి పరిశీలించే అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ గౌస్ అలాం, ఇన్ఛార్జ్ పీఓ ఖుష్బూ గుప్తా, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మొహతో, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 10 ఏళ్ళైనా చేయలేదు, మూడోసారి కూడా నేనే అన్నాడు. మరి ఏ ఉద్యమకారులకు వాళ్ళు ఇవాళ కోదండరామ్ గారికి ఒక తెలంగాణ జేఏసీగా ఉండి పోరాటం చేస్తే ఆయనను అనగదొక్కి, ఆయన యొక్క పోరాటాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనగదొక్కి ఇవాళ వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితో అలాంటి ఉద్యమ నాయకులు, అలాంటి ప్రొఫెసర్సు ప్రభుత్వంలో ఉండాలని ఎమ్మెల్సీ ఇస్తే కోర్టులకు వెళ్ళి ఇవాళ వాళ్ళ అనుయాయుల కోసం కొట్లాడేది తప్ప తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారులకు గుర్తింపు రాకుండా ఎంత కుట్రలు చేస్తున్నారో ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అలాట ఉద్యమ పార్టీ కాదు, కుటుంబ పార్టీ. అది కుటుంబ పార్టీ, ఒక ఇంటికి సంబంధించినటువంటి పార్టీ. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు అన్నింటిని నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఆ రోజు సోనియమ్మ తెలంగాణను గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, ప్రజల ఆకాంక్షలు, అవసరాలను గుర్తుపెట్టుకొని ముందుకెళ్లేది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరి యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటూ 2వ తారీఖు నాడు మరి ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా తరలి రావాలని ప్రజల్ని, ఉద్యమకారులను, మహిళలను, యువకులను, ఆదివాసీలను, దళితులు, బహుజనులు, గిరిజనులు అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. తోటి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో మరిన్ని నిధులు, ప్రాజెక్టులు, మీకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి ప్రాణహిత చేవల్లో చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్నారు. కానీ ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి సొంత భూముల్లోకి నీళ్ళు ఎట్లా రావాలో ప్రాజెక్టులు అట్లా తీసుకుపోయి దాన్ని కాళేశ్వరాన్ని మరి అవినీతిమయం చేసి అది ఎటుపోతూ అర్థం కానటువంటి పరిస్థితి చేశారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో 2 పంటలు కాదు కదా, ఒక్క పంట కూడా పండలేని పరిస్థితి. ఈ జిల్లాలో మేజర్గా వచ్చేటువంటి జబ్బులు ఏదైనా ఉందని మేము మొన్న రివ్యూ చేస్తే ఎనిమిక్ అంటే రక్తహీనతతోటి పౌష్టికాహారం సరిగ్గా లేక అలాంటి జబ్బులు వస్తున్నాయి. అంటే రక్తహీనతతో కూడినటువంటి జబ్బులు వస్తున్నాయి. అంటే ఒక దిక్కు డాక్టర్ లేరు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, ప్రజలు కూడా ఆర్థికంగా తమను తాము నిలదొక్కుందామంటే 2 పంటలకు నీళ్లు లేవు. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు మరి కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు నెహ్రూ గారు కట్టితే ఇప్పటి వరకు చాలా పటిష్టంగా ఉంది. 3 ఏళ్ళు కాలేదు కాళేశ్వరం కట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ కడెం మరి అదేవిధంగా ఇంకా సదర్మాట ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో కట్టినాయి, బందోబస్తుగా ఉన్నాయి. వాటి రిపేర్స్ కూడా వాళ్ళు రూపాయి ఇవ్వలేదు ఇన్ని రోజులు పాత ప్రభుత్వం. కాబట్టి వాటన్నింటికి కూడా నిధులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మేము చేసేటువంటి మంచి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఎంతసేపు విమర్శలు హామీలు అమలు చేయకుంటే తరిమి కొడతాం, ఇట్లా బూతులు మాట్లాడే వాళ్ళు ఎమ్మెల్యేనా మనసులో కాదో అర్థమవుతుంది. అంటే ప్రతిపక్షంలోకి రాగానే పిచ్చిలేస్తుంది. ఎందుకంటే ప్రజల త్యాగాల మీద అధికారాలకు వచ్చారు వాళ్ళు. ఆ రోజు ప్రజల త్యాగాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రాజభోగాలు అనుభవించింది. ఇవాళ బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఎంతసేపు సెంటిమెంట్లతోటి వాళ్ళు రాజకీయాలు చేయడం తప్ప నిజంగా ప్రజల యొక్క బాధలను పట్టించుకున్నది లేదు, కలిసింది కూడా లేదు వాళ్ళు ఎప్పుడు కూడా.
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేడం బొజ్జు గారికి, స్థానిక సర్పంచ్ గారికి, హరీష్ జాదవ్ గారికి, అదేవిధంగా మిశ్రమ వంశస్థులకు అందరికీ పేరు పేరున కేశలాపురంలో నాగోబా దేవాలయ కమిటీకి, మిశ్రమ వంశస్థులకు, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీ, పిఓ అండ్ ఆల్ ఆఫీసర్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి కేశలాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్, అదేవిధంగా కొన్ని రోడ్ పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ, ఫౌండేషన్స్ కానీ, ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ 1980లో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము. ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది. మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కువ